వినుకొండలో హత్యకు గురైనటువంటి పార్టీ కార్యకర్త కుటుంబాన్ని వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించడం జరిగింది. ఈ సందర్భంగా సంచలనమైనటువంటి ప్రకటన అయితే చేయడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుత శాంతి భద్రతలు అనేది అదుపు తప్పాయి కాబట్టి ఈ విషయం గురించి నిరసన తెలిపేందుకు 24వ తారీఖున ఢిల్లీలో ధర్నా చేయబోతున్నట్టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరితో కలిసి ఢిల్లీలో ధర్నా చేయబోతున్నట్టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటన చేయడం సంచలనంగా మారింది. ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితులు ఏమాత్రం కూడా బాగాలేవని ప్రధాని నరేంద్ర మోడీని కూడా కలిసి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల గురించి పూర్తి స్థాయి వివరణ ఇస్తామంటూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలపడం జరిగింది. రాష్ట్రంలో రాష్ట్రపతి పరిపాలన పెట్టాలి అంటూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ సందర్భంగా డిమాండ్ అయితే చేయడం జరిగింది. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వినుకొండ పర్యటనకు ప్రభుత్వం సరైనటువంటి భద్రతా చర్యలు తీసుకోలేదంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తూ ఉంది. ఈ పర్యటనకు సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రిపేర్లో ఉన్నటువంటి బుల్లెట్ ప్రూఫ్ పాత వాహనాన్ని కేటాయించడం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి ఆ కాన్వాయ్లో వాహనం ఆగిపోవడంతో సొంత కాన్వాయ్లో వినుకొండకు అయితే చేరుకోవడం జరిగింది. అయితే మొత్తంగా వినుకొండ పర్యటనల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ప్రభుత్వం కక్ష కట్టిందంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తూ ఉంది. ముఖ్య నాయకులు ఎవరూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంట వెలకోకుండా తాడేపల్లి, గుంటూరు ప్రాంతంలోనే ఆపివేయడంతో వైసీపీ పార్టీ చెందినటువంటి ముఖ్య నేతలంతా కూడా రోడ్డు మీద బైఠాయించడం జరిగింది. కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంట కొంతమంది ముఖ్య నేతలు మాత్రమే వినుకొండ అయితే చేరుకోవడం జరిగింది. మొత్తంగా కావాలని వినుకొండ పర్యటనకు సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద, వైసీపీ పార్టీ నేతల మీద ప్రభుత్వం ఆంక్షలు విధించిందంటూ మాజీ మంత్రులు అయితే ఆరోపణలు అయితే చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి భద్రతాపరమైనటువంటి చర్యలు లోపాలు ఉన్నాయంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలకు పోలీస్ శాఖ వివరణ అయితే ఇవ్వడం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చుట్టూ Z+ కేటగిరీ స్థాయిలో భద్రత ఉంది అంటూ కూడా పోలీస్ శాఖ వివరణ ఇవ్వడం జరిగింది. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కేటాయించినటువంటి కారులో లోపాలు ఉన్నాయంటూ వైసీపీ పార్టీ ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయి కండిషన్లో ఉన్నటువంటి కారుని వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కాన్వాయ్గా ఇచ్చామంటూ ప్రభుత్వం అయితే వివరణ ఇవ్వడం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంట ఎక్కువ స్థాయిలో నేతలు, కార్యకర్తలు వెళ్లడంతో వినుకొండలో శాంతి భద్రతలు అదుపు తప్పేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అక్కడ 144 సెక్షన్ అమల్లో ఉంది కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంట పెద్ద స్థాయిలో నాయకులు, భారీ స్థాయిలో కార్యకర్తలు రాకుండా ఆంక్షలు విధించామంటూ కూడా పోలీస్ శాఖ అయితే వివరణ ఇవ్వడం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వినుకొండ పర్యటనకు ప్రభుత్వం సరైనటువంటి భద్రతా చర్యలు తీసుకోలేదు, అడుగడుగున ఆటంకాలు సృష్టించారంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రభుత్వం మీద పెద్ద విమర్శలు అయితే చేయడం జరిగింది. తుప్పు పట్టినటువంటి కారును ఇస్తారా అంటూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కాన్వాయ్ మీద కూడా అంబటి రాంబాబు అయితే కూటమి ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడడం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వినుకొండ పర్యటనకు కావాలని కూటమి ప్రభుత్వం అడుగడుగున ఆటంకాలు సృష్టించింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సరైనటువంటి భద్రతా చర్యలు తీసుకోవట్లేదు అంటూ కూడా కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తూనే కూటమి ఎన్ని కుట్రలు చేసినా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంట జనం ఉన్నారంటూ, జనంతోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఉంటారంటూ కూడా అంబటి రాంబాబు ఈ సందర్భంగా మీడియాకు తెలపడం జరిగింది. వినుకొండలో జరిగినటువంటి హత్య ఘటనకు సంబంధించి తెలుగుదేశం పార్టీ మీద పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆ తెలుగుదేశం పార్టీ అయితే సమాధానం ఇవ్వడం జరిగింది. వినుకొండలో జరిగినటువంటి హత్యకు తెలుగుదేశం పార్టీకి ఎటువంటి సంబంధం లేదని, ఆ హత్యకు రాజకీయ కారణాలు ఏమాత్రం కూడా లేవు అంటూ వ్యక్తిగత కక్షలతోనే ఆ హత్య జరిగిందంటూ కూడా తెలుగుదేశం పార్టీ సమాధానం అయితే ఇవ్వడం జరిగింది. కావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా లబ్ధి కలిగేందుకే తెలుగుదేశం పార్టీ మీద, కూటమి ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ ఉన్నారు. ఆ హత్యకు రాజకీయ రంగు పులుముకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యేందుకే ఆ యొక్క హత్యా సంఘటన ఉపయోగించుకుంటున్నారు అంటూ తెలుగుదేశం పార్టీ ఆరోపణలు అయితే చేస్తూ ఉంది. వినుకొండలో ప్రస్తుతం శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన తర్వాత శాంతి భద్రతలు కొంత రాజకీయ పార్టీల మధ్య వైరం కలిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ కూటమి ప్రభుత్వం అయితే ఆరోపణలు చేస్తూ ఉంది. చిత్తూరు జిల్లా పొంగనూరులో జరిగినటువంటి అల్లర్లకు సంబంధించి పోలీస్ శాఖ మొత్తంగా 3 కేసులను అయితే నమోదు చేయడం జరిగింది. 2 కేసుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, సానుభూతి పరుల మీద అయితే పెట్టడం జరిగింది. ఒక కేసు తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుల మీద అయితే పోలీస్ శాఖ నమోదు చేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి మొత్తంగా 33 మంది సానుభూతి పరుల మీద కేసును అయితే పెట్టడం జరిగింది. ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎంపీ రెడ్డప్ప మీద కూడా పోలీస్ శాఖ అయితే కేసు నమోదు చేశారు. ఒక కేసు తెలుగుదేశం పార్టీ చెందినటువంటి అల్లర్లో పాల్గొనటువంటి తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుల మీద అయితే పోలీస్ శాఖ నమోదు చేయడం జరిగింది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మీద, ఎంపీ మీద కేసు పెట్టడాన్ని వైసీపీ పార్టీ తీవ్ర స్థాయిలో వ్యతిరేకతను అయితే తెలుపుతూ ఉన్నారు. రెడ్డప్ప మీడియాతో మాట్లాడుతూ కూడా బాధితులమైనటువంటి మా మీదనే కేసులు పెడతారా, తెలుగుదేశం పార్టీ చెందినటువంటి సానుభూతి పరులు మా ఇంటి మీద రాళ్ళు దాడి చేస్తే మా మీద ఎందుకు కేసు పెడుతున్నారంటూ కూడా రెడ్డప్ప పోలీస్ శాఖను అయితే ప్రశ్నించడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడుతూ మా మీద కేసులు పెట్టడం విడ్డూరంగా ఉందంటూ ఆయన కూడా విమర్శించడం జరిగింది. ఏపీ డిప్యూటీ సీఎం మంత్రి పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన అనేది రద్దయింది.
ఢిల్లీలో జరగాల్సినటువంటి జల్ జీవన్ మిషన్ సంబంధించి సమావేశం అనేది రద్దయిందంటూ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర అధికారులకు సమాచారం రావడంతో పవన్ కళ్యాణ్ పర్యటన రద్దయినట్లుగా అధికారులు అయితే తెలపడం జరిగింది. ఈ రోజున ఢిల్లీలో జల్ జీవన్ మిషన్కి సంబంధించి రాష్ట్రంలో అమలు జరిపేటువంటి ఆ పథకానికి సంబంధించి కూడా సమీక్ష సమావేశం నిర్వహించారు. పవన్ కళ్యాణ్ మంత్రిగా ఈ సమావేశానికి అయితే హాజరు కావాల్సి ఉంది. ఈ సమావేశం ఇప్పుడు వాయిదా పడడంతో తొలిసారి మంత్రి స్థాయిలో పవన్ కళ్యాణ్ పర్యటన అనేది మరికొంత ఆలస్యం కాబోతుంది. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని శాంతి భద్రతలకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాయడాన్ని ఏపీ బీజేపీ పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి తప్పుపట్టడం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాసే ముందు ఒక్కసారి గుండెల మీద చేసుకుని ఆత్మవిమర్శ చేసుకోవాలని, ఆయన అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో శాంతి భద్రత ఏ విధంగా ఉన్నాయో మరొక లేఖ ద్వారా ప్రధాని నరేంద్ర మోడీకి తెలియజేయాలంటూ కూడా పురంధేశ్వరి తీవ్ర స్థాయిలో అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శ చేయడం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో కూటమి చెందినటువంటి పార్టీ నేతల మీద, కార్యకర్తల మీద, బీజేపీ పార్టీ చెందినటువంటి కార్యకర్తల మీద చేసినటువంటి దాడులను ఏమాత్రం ఎందుకు మర్చిపోతున్నారంటూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పురంధేశ్వరి అయితే విమర్శ చేయడం జరిగింది. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి కొంతమంది కార్యకర్తలు, నాయకులు బీజేపీ పార్టీ కండువా అయితే కప్పుకోవడం జరిగింది. 3 జిల్లాలకు చెందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు ఈ రోజున బీజేపీ పార్టీ తీర్థం పుచ్చుకోవడంతో పురంధేశ్వరి వారందరినీ కూడా బీజేపీ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించడం జరిగింది. ఇక రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా కేంద్రంలోని బీజేపీ పార్టీ యొక్క సహకారం చాలా అవసరమని, రాష్ట్ర అభివృద్ధి అనేది బీజేపీ పార్టీతోనే సాధ్యమవుతుందంటూ కూడా ఈ సందర్భంగా పురంధేశ్వరి వెల్లడించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేయడాన్ని ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వై షర్మిల స్వాగతించడం జరిగింది. ఎన్నికల సమయంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీని నెరవేర్చుకునే దిశగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెళ్లడం పట్ల అభినందనలు అయితే తెలపడం జరిగింది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కూటమి ప్రభుత్వం రైతు రుణమాఫీ చేయాలంటూ వై షర్మిల ఈ సందర్భంగా డిమాండ్ అయితే చేయడం జరిగింది. గత కొన్నేళ్ల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పాలకులు అవలంబిస్తున్నటువంటి విధానాల వల్ల ఏపీ రైతాంగం పెద్ద ఎత్తున కూడా అప్పుల్లో కూరుకుపోయిందని, వారిని అప్పుల బాధల నుంచి తప్పించాలంటే రైతు రుణమాఫీ చేయాలంటూ కూడా వై షర్మిల డిమాండ్ చేయడం జరిగింది. గడిచినటువంటి ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్ పార్టీ గెలిచి ఉంటే, అధికారంలోకి వచ్చి ఉంటే ఖచ్చితంగా ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీ రైతు రుణమాఫీని నెరవేర్చేదంటూ కూడా వై షర్మిల గుర్తు చేయడం జరిగింది. మొత్తంగా ఏపీలో రైతుల కష్టాలను గట్టెక్కించాలంటే కూటమి ప్రభుత్వం రైతు రుణమాఫీ చేయాలంటూ ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడిని వై షర్మిల అయితే డిమాండ్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరుసగా జరుగుతున్నటువంటి హింసాత్మక ఘటనల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలకు రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత అయితే గట్టిగా కౌంటర్ అయితే ఇవ్వడం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాయడాన్ని తప్పుపడుతూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఆయన హయాంలో జరిగినటువంటి అఘాయిత్యాల మీద దమ్ముంటే ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాయగలరా అంటూ కూడా ప్రశ్న అయితే వేయడం జరిగింది. గతంలో జరిగినటువంటి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి జడ్జి రామకృష్ణ హత్య, డాక్టర్ సుధాకర్ని హింసించి చంపడానికి సంబంధించి కూడా దర్యాప్తు కోరుతూ ప్రధాని నరేంద్ర మోడీకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేఖ రాయగలరా అంటూ కూడా ఈ సందర్భంగా కొన్ని ప్రశ్నలు అయితే వేయడం జరిగింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బతిన్నాయంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది అంటూ కూడా హోంమంత్రి అనిత అయితే ఈ సందర్భంగా కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎంత రెచ్చగొట్టినా కూడా కూటమి చెందినటువంటి శ్రేణులు సంయమనం పాటించాలంటూ కూడా హోంమంత్రి అయితే ఈ సందర్భంగా కూటమి చెందినటువంటి పార్టీ శ్రేణులకు కొన్ని ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది.